This video is for educational and informational purposes only. Please do your own research before applying. మీ సేవా సెంటర్లకి సంబంధించి రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్ నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. వీటికి సెలెక్ట్ అయితే మీ సొంత మండలంలోనే మీరు పని అయితే చేసుకోవచ్చు. అండ్ వీటికి మ్యాక్సిమం 44 ఇయర్స్ వరకు ఏజ్ ఉన్న మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ ఎలిజిబుల్ ఉంటారు. అండ్ మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు. సో నేను ఇదే వీడియోలో నోటిఫికేషన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్తో పాటు మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎలా అప్లై చేసుకోవాలో కూడా ఇదే వీడియోలో చెప్తాను. వీడియోని మాత్రం చివరి వరకు చూడండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు, అప్లికేషన్స్ చేసుకొని వెళ్తున్నారు, కానీ వీడియోస్ని లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చే ఒక్క లైక్ మాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్లుంటుంది. ఇలాంటి మంచి మంచి జాబ్స్ గురించి డైలీ అప్డేట్ చేస్తూ ఉంటాను. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోస్ని లైక్ చేస్తూ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే వీడియోస్ని లైక్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళే కంటే ముందు నెలకి 1,20,000 జీతం పొందే పర్మనెంట్ నుంచి కూడా అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చేసింది. ఎలాంటి పరీక్ష లేకుండా ఎంపిక చేస్తారు. కొడితే ఇలాంటి జాబ్స్ కొట్టాలి, బెస్ట్ గవర్నమెంట్ జాబ్స్ అని చెప్తాను. దీనికి సంబంధించి కూడా నేను డీటెయిల్లో వీడియో చేస్తాను. ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది. అదే వీడియో లింక్ని పైన కార్డ్స్లో కూడా ఇస్తాను. ఒకసారి ఇది కూడా డీటెయిల్గా చూసేసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఈ ఆపర్చునిటీని కూడా యూటిలైజ్ అయితే చేసుకోండి. సో ఫస్ట్ మీకు ఉండాల్సిన ఏజ్ లిమిట్స్ వచ్చేసి ప్రతి ఒక్కరికి మినిమం 21 ఇయర్స్ ఏజ్ ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ ప్రతి ఒక్కరికి 44 ఇయర్స్ ఉన్న వాళ్ళ వరకు అప్లై చేసుకోవచ్చు, ఏమీ లేదు. సో మినిమం 21 నుంచి మ్యాక్సిమం 44 ఇయర్స్ వరకు ఏజ్ ఉన్న మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అయితే ఉంటారు. నెక్స్ట్ మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, మీకు ఫస్ట్ స్టేజ్ 1లో ఈ నెససరీ డాక్యుమెంట్స్ అన్నీ మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అప్లికేషన్తో పాటు. స్టేజ్ 2లో మీకు రిటర్న్ టెస్ట్ ఎగ్జామ్ కన్నా ఇంటర్వ్యూ ఉంటుంది. దాని తర్వాత మీకు పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ చెక్ చేసి సెలెక్ట్, అంటే మీకు ఏ ప్రాబ్లం లేకుండా, మీ మీద ఎలాంటి కేసులు లేకుండా అలా చెక్ చేసి మీకు పోలీస్ క్లియరెన్స్ వచ్చాక మీకు రిటర్న్ టెస్ట్లో ఇంటర్వ్యూలో వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకొని ఒక మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేసి సెలెక్షన్ అయితే చేస్తారు. సో మీకు ఉండాల్సిన ఎలిజిబిలిటీ కండిషన్స్ ఏదో ఒక డిగ్రీ కానీ అబౌవ్ క్వాలిఫికేషన్, అంటే మీరు మినిమం ఏదో ఒక డిగ్రీ కానీ, బీటెక్ కానీ, బీ.ఫార్మసీ కానీ, లేదా పై చదువులు చదివిన ఎవరైనా ఎలిజిబుల్ ఉంటారు. అండ్ మీకు ఖచ్చితంగా కంప్యూటర్ నుంచి దాంతోపాటు మీరు ఈ రిక్వైర్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది కదా, దానికి సంబంధించి ఇన్వెస్ట్ చేయడానికి కూడా మీరు విల్లింగ్నెస్ చూపించాలి. అలాగే లోకల్ క్యాండిడేట్స్కి ఆ మండలికి సంబంధించిన లోకల్ క్యాండిడేట్ మీరు, అంటే లోకల్ క్యాండిడేట్ అయి ఉండాలి. అండ్ పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ ఉండాలి. అండ్ మీకు ఖచ్చితంగా ఒక డీసెంట్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అయితే ఉంటారు. ఒకవేళ ఇప్పుడు నేను చెప్పిన క్వాలిఫికేషన్ అంటే డిగ్రీ కానీ కంప్యూటర్ కోర్స్ సర్టిఫికేట్ మీకు లేకపోయినా సరే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఖచ్చితంగా ఎవరికన్నా ఉంటే వాళ్ళకి వీడియో షేర్ చేయండి, చాలా యూజ్ అయితే అవుతుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి ప్రజెంట్ మీకు అఫీషియల్ డేట్ అయితే మీకు అంటే 27th జూన్ 2026 నుంచి అప్లికేషన్ స్టార్ట్ అయిపోయింది. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ 6th జూలై 2026 వరకు ఉంటుంది. ఈ రిటర్న్ టెస్ట్కి సంబంధించి డేట్స్ అనేవి వాళ్ళు ఫర్దర్గా రిటర్న్ టెస్ట్కి సంబంధించి కానీ ఇంటర్వ్యూకి సంబంధించి కానీ వాళ్ళు ఫర్దర్గా మీకు అప్డేట్ చేస్తారు. సో మీరు ఏంటంటే వీళ్ళ అఫీషియల్ వాళ్ళు డేట్స్ అప్డేట్ చేసి ఎగ్జామ్ కండక్ట్ చేసి ఇంటర్వ్యూ కండక్ట్ చేసి మీకు సెలెక్షన్ అనేది చేస్తారు. నెక్స్ట్ మీకు అప్లికేషన్ ఫీ కూడా ఛార్జ్ చేస్తున్నారు. అందరికీ 500 రూపీస్ ఉంటుందన్నమాట. ఇది అఫీషియల్గా మీకు ఈ గవర్నమెంట్ వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. మీరు బయట ఎక్కడ చేయాల్సిన అవసరం లేదు. అప్లికేషన్ మీకు ఆఫ్లైన్లో ఉంటుంది కాబట్టి మీరు ఫీ కూడా డీడీ రూపంలో తీయాల్సి ఉంటుంది. ఇన్ ద ఫేవర్ ఆఫ్ చైర్మన్ డిస్ట్రిక్ట్ ఈ గవర్నెన్స్ సొసైటీ, ఈ నేమ్ ఫేవర్ తోటి మీరు డీడీ రూపంలో తీసేసి ఆ డీడీ తీసాక వచ్చిన రిసిప్ట్ని కూడా మీరు ఆ పాటు అటాచ్ చేసి పంపాల్సి ఉంటుంది. సో మీకు అప్లికేషన్ ప్రాసెస్ ఫస్ట్ నేను చెప్తాను చూడండి, దాని తర్వాత చూపిస్తాను. మీరు ఏంటంటే ఇక్కడ ఇచ్చిన వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళినా మీకు అప్లికేషన్ ఫామ్ దొరుకుతుంది. కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా ఇస్తాను. మీరు అక్కడ నుంచైనా అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకున్నాక మీ నియర్ బై నెట్ సెంటర్కి వెళ్ళి దాన్ని ఆ పీడీని ప్రింట్అవుట్ తీసుకోండి. ఆ అప్లికేషన్ ఫామ్ పీడిఎఫ్ని ప్రింట్అవుట్ తీసుకోండి. ఆ పీడిఎఫ్ మొత్తం ఫిల్ చేయాలి. మీ నేమ్, అడ్రస్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అన్నీ ఫిల్ చేశాక ఆ అప్లికేషన్ ఫామ్కి ఆ డీడీ వచ్చిన రిసిప్ట్ అన్నీ అతికించేసి మీరు డీడీ అనేది 500 ఇన్ ద ఫేవర్ ఆఫ్ చైర్మన్ డిస్ట్రిక్ట్ ఈ గవర్నెన్స్ సొసైటీ అనే నేమ్ తోటి తీసేసి ఇక్కడ ఇచ్చిన ఈ అడ్రస్కి పంపాల్సి ఉంటుంది. వారు ఇచ్చిన డేట్ లోపు మీరు పంపించారంటే అప్పుడు మీ అప్లికేషన్ కంప్లీట్ అవుతుంది. వాళ్ళు ఫర్దర్గా మీకు రిటర్న్ టెస్ట్కి సంబంధించి ఇంటర్వ్యూకి సంబంధించి డేట్స్ అప్డేట్ చేసి కండక్ట్ చేసి సెలెక్షన్ అనేది చేస్తారు. ఫామ్ అయితే ఇలా ఉంటుందన్నమాట. మీరు కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో అక్కడ నుంచి మీరు డౌన్ చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫామ్ ఇలానే ఉంటుంది. అప్లికేషన్ నెంబరు, మీ అంటే ఫోటో, రైట్ సైడ్లో ఫోటో అతికించాలి, మీ డీటెయిల్స్ అన్ని ప్రాపర్గా ఇచ్చేస్తూ
కిందకి స్క్రోల్ చేస్తే మీ డిక్లరేషన్ వస్తుంది. అది మొత్తం చదివేశాక మీరు డీడీకి సంబంధించి ఏ డేట్ రోజు పే చేశారు, దానికి సంబంధించిన అప్లికేషన్ నెంబర్ అవన్నీ కూడా ఇచ్చేసి అప్లికెంట్ సిగ్నేచర్ దగ్గర సిగ్నేచర్ చేసేసి ఈ అప్లికేషన్ ఫామ్తో పాటు మీ డిగ్రీకి సంబంధించిన క్వాలిఫికేషన్ సంబంధించినవి కానీ అవన్నీ కూడా వాళ్ళు నోటిఫికేషన్లో ఇచ్చారు. అవన్నీ కూడా అటాచ్ చేసేసి 6th జూలై లోపు అప్లికేషన్ అక్కడికి చేరేలాగా మీరు పంపించారంటే అప్పుడు మీ అప్లికేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. వాళ్ళు ఫర్దర్గా మీకు కింద మీకు అడ్రస్ ఇచ్చారండి. కింద అప్లికేషన్ షెల్ బి సబ్మిటెడ్ ఎట్ రూమ్ నెంబర్ F19 IDOC నిర్మల్ అలాంగ్ విత్ ద నెసరీ డాక్యుమెంట్స్ అంటే ఎడ్యుకేషన్ సర్టిఫికేట్, ఆధార్ కార్డు, కేటగిరీ, రెసిడెన్స్ సర్టిఫికేట్ ఫామ్తో పాటు మీరు పంపించారంటే అప్పుడు మీ అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. వాళ్ళు ఫర్దర్గా ఎగ్జామ్ డేట్స్, ఇంటర్వ్యూ కండక్ట్ చేసి సెలెక్షన్ అయితే చేస్తారు. సో ఈ ఆపర్చునిటీ మీకు మన తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళైతే ఈ ఆఫీస్ ఆఫ్ ద కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ నిర్మల్ నుంచి అయితే వచ్చిందనమాట. మీ సేవా సెంటర్స్ కోసం మీకు నిర్మల్లో పెంబి అనే మండల్ నుంచి అయితే వచ్చిందనమాట. సో ఆ మండల్లో ఉన్న లోకల్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ ఉంటారు. ఒకవేళ ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరున్నా సరే మీరు ఏం చేయాలంటే వీడియోని లైక్ చేసి కింద కామెంట్స్లో మీ మండల్ ఏది, మీ డిస్టిక్ ఏది, మీ స్టేట్ ఏది కామెంట్ చేశారంటే మీ మండల్లో, మీ డిస్టిక్లో, మీ స్టేట్లో ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్ కానీ, ఇలాంటి మీ సేవ కానీ, ఆధార్ సెంటర్స్ కానీ ఎలాంటి జాబ్స్ వచ్చినా నేను ఖచ్చితంగా వీడియోస్ చేస్తాను. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోస్ని లైక్ చేసి కింద కామెంట్స్లో మీ మండల్, డిస్టిక్, స్టేట్ అనేది కామెంట్ చేయండి. అసలు అవకాశం ఉంటే మాత్రం మీ నోటిఫికేషన్ కూడా ఎవ్వరు కూడా అవకాశాన్ని అయితే వదులుకోకండి. సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్ లో అలాగే కామెంట్ సెక్షన్ లో పిన్ చేశారు చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్ లో అడగండి, నేను ప్రతి కామెంట్ కి రిప్లై అయితే ఇస్తాను.